క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసాయి గారు. 30వ సందేశము. త్వరగా త్వరగా త్వరగా. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 4, మార్కు సువార్త 13వ అధ్యాయం 32 నుండి 37 వరకు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 20 నుండి 21. దేవా, నన్ను నడిపించుటకు త్వరగా రమ్ము. దావీదు కీర్తనలు 70వ అధ్యాయము 1వ వచనం. కీర్తన. త్వరగనన్నది నరుని ఆత్మకు ప్రవచనమనుచున్నది. 20 వందల ఏండ్లైనను 20 వందల ఏండ్లైనను త్వరగనేయనుచున్నది. వధువు సిద్ధమనుచున్నది. వధువు వధువను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా. మేఘములపై వరుడు క్రీస్తు వేగముగా రాగానే మేఘం మీదకి వెళ్ళి నేను హల్లెలూయా పాడుదాం. హల్లెలూయా, 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 యేసుకే హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రాకడ కొరకు కనిపెట్టుచున్న విశ్వాసులారా, ఈ ఉదయం నేను కొన్ని రాకడ సంగతులు మీకు వినిపిస్తాను. ఇవి ఇదివరకు మీరు విన్నను పద్ధతి మాత్రం ఈ దినము క్రొత్తది. ఈ కాలంలో సంఘము, లోకస్తులు రాకడ తలంపు గలవారై ఉన్నారు. 1, విశ్వాసులు రాకడ వచ్చినట్లే ఆనందించి నిరీక్షించుచున్నారు. 2, అన్యులు రాకడ సంగతులు తెలుసుకొనుటకు ఆశపడుచున్నారు. మీ ప్రభువు ఎప్పుడు వచ్చును, మాకు కూడా ఆ విషయములు తెలుసుకొనుట ఇష్టమని అనుచున్నారు. 3, మూడవ గుంపు వారు ఎవరనగా క్రైస్తవులలోని అన్యులు, అన్యులలోని క్రైస్తవులు. వీరెవరంటే రాకడ నమ్మని వారు. వారేమి చేస్తున్నారు? వారు వీరు వారిని కొంతసేపు సందేహంగాను కొంతసేపు ఆశ్చర్యంగాను చూస్తున్నారు. కనుక 3 గుంపుల వారు రాకడ కాలంలో ఉన్నారు. 1, విశ్వాసులు. 2, అభిమానులు. 3, విమర్శకులు అనగా హేళన చేయవారు. రాకడ గురించి మాకు తెలియలేదు, మేము చదివాము, మాకు అర్థం కాలేదు అనేవారు భూలోకమందు ఉండరు. అనగా పై 3 గుంపులలో ఏ గుంపు వారైనా రాకడ తెలిసిన వారై ఉంటారు. ఈ 3 తరగతుల వారు భూలోకమందు ఉన్నారు గనక ఈ 3 తరగతుల వారి అనుభవములు విశ్వాసులు మాట్లాడుకుంటే మంచిది. సంవత్సరం చివరిలో అనగా నవంబర్ చివరిలో రాకడ గురించి మాట్లాడవలనని ఒక ఏర్పాటు ఉన్నది. క్రైస్తవ సంఘ కాలమానంలో ఈ ఏర్పాటు ఉన్నది. ఈ కాలమునే అడ్వెంట్ కాలము అందురు. ఇప్పుడు నేను ప్రవేశ వాక్యముగా ఏర్పరచుకున్న వాక్యము యేసు ప్రభు చెప్పిన మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:20. ఈ ఒక్క వాక్యము 4 భాగములుగా ఉన్నది. త్వరగా అనే మాట మాత్రము పలికి 2000 ఏండ్లు అయినది. నా ఉపన్యాస వాక్యం ఏదంటే త్వరగా. గాలిలో ఈ 3 అక్షరములు వ్రాసినారని ఊహించండి. కొన్ని భాగములు ఆ మాటకు దిగువ ఉన్నవి. అవేవనగా 1, ఆయనకే. 2, ఆయన దృష్టికే. 3, ఆయన ఆలస్యము జాగు. 4, సువార్త ప్రకటన. 5, ఆత్మ స్నానము బ్యాప్టిస్మం. 6, ఎత్తబడవలసిన సంఘము సిద్ధపాటు. 1, త్వరగా అన్నమాట దిగువన ఉన్న మొదటి మాట ఆయనకే. 2000 సంవత్సరముల క్రిందట ఈ మాట చెప్పినప్పుడు రెండవ రాకడ ఎప్పుడు వచ్చునో ఆయనకు తెలుసును. మార్కు సువార్తలో మనుష్య కుమారునికి తెలియదు అని వ్రాయబడి ఉన్నది. మనుష్య కుమారుడుగా ఆయన భూలోకంలో ఉన్నారు. రేపు పెండ్లి కుమారుడుగా మేఘాసీనుడై వచ్చును. అయితే ప్రకటనలో నేను వస్తాను అని అనెను. భూమి మీద ఉన్నప్పుడు మనుష్యత్వం నాకు తెలియదు కాని ఆయన మహిమలోకి వెళ్ళెను గనక త్వరగా వస్తున్నానెను. ప్రభువు ఈ మాటే సువార్త కాలంలో అన్నారు. ఆ మాట 100 సంవత్సరముల క్రిందట కాలంలో అనగా క్రీస్తు శకము 33 సంవత్సరముల క్రిందట ఆ మాట పలికెను. ఉదాహరణకు నేను ఎప్పుడు వస్తానో తెలియదు అని ఊరికి వెళ్ళేటప్పుడు అంటారు. ఊరు వెళ్ళిన వారు ఎప్పుడు తిరిగి రాగలరో తెలిస్తే త్వరగా వస్తానంటారు. అలాగే యేసు ప్రభువుకు అది త్వరగానే అన్నట్లు ఆ త్వరగా అనునది మనకు కాదు, మనకు ఆలస్యము. ఎందుకనగా 2 పేతురు 3:9లో వ్రాయబడి ఉన్నట్లు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాదు, కాని ఎవడును నశింపవలనని చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నారు. కాని ఆయనకు త్వరగానే ఉన్నది, మనకు ఆలస్యముగా ఉన్నట్లు చెప్పుదుము. ఆయనకు లెక్క ప్రకారం ఆయనకు త్వరగానే. విశ్వాసులు ఆయన వారు. ఆయన విశ్వాస జన్మనకు సంబంధించినవాడు. ఆయన విశ్వాసుల రక్షకుడు. విశ్వాసులు ఆయన యొక్క బిడ్డలు. ప్రభువు ఏమనునో విశ్వాసులను అదే అంటారు. అనగా ప్రభువు అనినదే విశ్వాసులను అదే అంటారు. అదేదనగా త్వరగా అనే మాట. 1వ వాదము. అవిశ్వాసులైతే ఆలస్యము అంటారు.
వీరు లోకస్తులు కనుక ఈ త్వరగా అనుమాట వారికి అర్థం కాదు. ఆ మాట యేసు ప్రభువునకే ఉన్నది. విశ్వాసులై ఉన్న వారిలో కూడా లోకస్తులు ఉన్నారు. ఆయన మనస్సులో త్వరగా వస్తాను అని ఉన్నది అనగా ఆ మాట ఆయనకే గనుక త్వరగా అన్నారు. కొన్ని సమయములలో ప్రభువు భూలోకంలో ఉన్న రాకడ విశ్వాసులతో ఆయన మాట్లాడుదురు. అప్పుడు తక్కిన వారు అనగా లౌకికులు, మీకు తెలిసిందా ఆయన త్వరగా వస్తానని చెప్పారా అందురు. ఈ విశ్వాసులైన వారు ఆయన చెప్పెను గనక మేము నమ్ముదుము అందురు. రాకడ విశ్వాసులకును లౌకికులకును రాకడ విశ్వాసులకును రాకడ తెలియని విశ్వాసులకును అదే భేదము. ప్రభువు త్వరగా వస్తానన్నాడు గనక త్వరగా వస్తాడు. ఇక వాదం అక్కర్లేదు. రెండవ వాదము దృష్టి అనగా దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినమని పేతురు వ్రాసెను. 2 పేతురు 3:8. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దానిని బట్టి చూస్తే ఈ 7000 సంవత్సరములు ఆయన దృష్టిలో త్వరగా అని అర్థము. అన్ని మాటలలో త్వరగా అనే మాట ఉన్నది. ఆయన దృష్టిలో ఈ 2 దినములు మాత్రమే ఇప్పటికే అయినట్లు ఉన్నది అనగా 2000 సంవత్సరములు. ఆయనకు త్వరగా అని ఇందాక చెప్పాను. ఇప్పుడు ఆయన దృష్టికి ఆయన రాకడ త్వరగానే ఉన్నది గనుక మేము అదే కనిపెట్టుదుము అని విశ్వాసులు అందురు. మూడవ వాదము ఆలస్యము. పేతురు మీ నిమిత్తమే గదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనెను. మన నిమిత్తం ఆలస్యము గాని ఆయన నిమిత్తం కాదు. ఇదంతా చిక్కులుగాను మర్మముగాను ఉన్నట్టు ఉన్నది గాని వాక్యమును వివరిస్తే ఎక్కడా చిక్కులేదు. మన వల్ల తప్ప ఆయనకు ఆటంకములు లేవు. ఆయన యొక్క త్వరగా అను మాటను మన యొక్క ఆలస్యం అను మాటగా మార్చుకున్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడినట్లు యూదుల భయము వలన శిష్యులు తలుపు వేసుకుని ఉండగా ఎవరు తలుపులు తీయకుండానే ప్రభువు లోనికి వెళ్ళెను. వారికి తలుపులు ఆటంకము గాని ఆయనకు ఆటంకం లేదు. అలాగుననే యేసు ప్రభువు వచ్చుట కూడా ఆటంకములు ఏవీ లేకుండా ఉన్నది. అది మనకు ఆటంకమే గాని ప్రభువునకు కాదు. అనగా శిష్యులు తలుపు వేసుకొనుట వారి దృష్టిలో ఆటంకమే గాని తలుపులు మూయబడి ఉండుట ప్రభువునకు ఆటంకం కాదు. అలాగే మన విషయంలోనూ ఆయన రాకడ మన దృష్టికి ఆటంకం గాని ఆయనకు అవకాశము. నాలుగవ వాదము సువార్త ప్రకటన కావలనంటే యేసు ప్రభు రాకడ ముందు సువార్త ప్రకటన జరగవలసి ఉన్నది. ఆ కాలము వారు ప్రభు కొరకు ఎదురు చూచినట్లు సుమయోను మొదటి రాకడకు సిద్ధపడ్డాడు. నాథా నిన్ను చూచు భాగ్యం కలిగినదని సంతోషించును. కనుక సువార్త ప్రకటన కానిదే అందరూ సిద్ధపడరు. ఒకటి ఆయన వచ్చాడు అనేది మొదటి సువార్త. రెండవ సువార్త వస్తున్నాడనే సువార్త. కాబట్టి సంఘం ఈ 2 సువార్తలు అందరికీ చెప్పవలసి ఉన్నది. ప్రభువు త్వరగా వస్తున్నాడు కాబట్టి మేము త్వరగా ప్రకటించాలి. కొంతమంది మిగిలిపోతే ప్రభువు మమ్మల్ని అంటారు లెక్కాడును అని సువార్తను అనగా రాకడ సువార్తను ప్రకటించవలెను. 1 వస్తానని చెప్పారు, అదొక సువార్త. 2 వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి వేశారు, ఇదొక సువార్త. 3 ఇక త్వరగా వస్తాడు, ఇది రాకడ సువార్త 5వ భాగము. యోవేలు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అంత్యదినములలో సర్వ జనాంగముల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఉన్నది. ఎప్పుడు జరగవలెనో ఎప్పుడు జరుగునో మనకు తెలియదు. కానీ ఇప్పటి కాలమును బట్టి చూస్తే చదువులేని వారికి కూడా బైబిల్ చదవవలను, ఆత్మను పొందవలెనను ఆలాపన తృష్ణ చాలా మందిలో ఉంటున్నది. అదొక రాకడ గుర్తు. తప్పకుండా ఆత్మను పొందవలెను. పెంతెకోస్తు దినమున యూదులు ఆత్మను పొందిరి. ఆ కాలమందు వారికి ఆ బలం కావలసి వచ్చినది. ఆ ఆత్మ శక్తిని గూర్చి ప్రభు వారితో చెప్పెను. ఆయన చెప్పిన ప్రకారం ఆ ఆత్మతో నింపబడిన వారు శక్తి పొందిరి. మనకు కూడా అదే శక్తి కావలెను. ఇప్పుడు మనం పొందే శక్తి కంటే మరి ఎక్కువ శక్తి పొందవలెను. వారికెందుకు శక్తి అవసరం అంటే మేము యేసు ప్రభువును కండ్లతో చూచాము, ఆయనతో బస చేశాము అని సాక్ష్యం ఇచ్చుటకు శక్తి అవసరము. కనుక ఆత్మ తండ్రి ఆ శక్తిని అనగా సాక్ష్య శక్తిని అనుగ్రహించెను. ఈ కాలంలోని మనకు మా ప్రభువు త్వరగా వస్తున్నాడు గనక ఆయన త్వరగా వస్తే మేము ఎట్లు సిద్ధపడగలము అని విశ్వాసులు తలంచుచున్నారు. కాబట్టి విశ్వాసులకు కూడా ఒక శక్తి కావలెను. కనుక వారు శక్తి కొరకు వేడుకొనవలెను. ఎట్లు సిద్ధపడగలము అంటూ శక్తి కావలనని కోరుచున్నారు. శక్తి మనకెందుకు అనగా త్వరగా వస్తూ ఉన్న ప్రభు రాకడకు సిద్ధపడేటందుకు, రాకడను గూర్చి సువార్త ధైర్యంతో ప్రకటించుటకును, శిష్యుల వలె సాక్షులుగా చూచామని చెప్పుటకు మనకు ఆత్మశక్తి కావలెను. బర్నబా విషయంలో ఏమని ఉన్నది? ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు. అది మనలను గూర్చి కూడా అయి ఉన్నది. కనుక పరిశుద్ధాత్మతో మనము నింపబడవలెను. చివరి భాగము గురుతులు. ఒక భక్తుడు ఇప్పుడు 101 గురుతులు ఉన్నవి అనను. ఆ 101 గురుతులు ఇప్పటి కాలంలో నెరవేరినవట. ఇప్పుడు ఇంకా ఎన్ని గుర్తులు ఎక్కువగును? ఉదాహరణకు
మేఘం పట్టగానే వర్షం వచ్చేటట్టు ఉన్నది అంటాము. అలాగే ఆ గుర్తులను బట్టి ఆయన వచ్చేటట్టు ఉన్నాడని మనం అందుము. ఆ భక్తుడు ఆ గురుతులు కనిపెట్టి ఏరి వ్రాసెను. ముఖ్యమైన గుర్తులు: 1 పరిశుద్ధాత్మ కొరకు అందరూ కనిపెట్టుట. 2 భూకంపములు వచ్చుట. అక్కడ కరువులు భూకంపములు వచ్చును అని వాక్యంలో ఉన్నది. ఆయన రాకడను గూర్చి మనకు భూమి సాక్ష్యమిస్తుంది. ఆకాశం మాత్రమే కాదు, భూమి కూడా చెప్తుంది. అనగా మన సొంత గృహమే చెప్పుచున్నది. వాక్యంలో రాకడను గూర్చి వ్రాయపడిన సంగతులు ఆకాశము భూమి ఇచ్చే సాక్ష్యం నమ్మకపోతే, జ్ఞానం చెప్తుంటే, శ్రమలు చెప్తుంటే, అది కూడా నమ్మకపోతే ఇంకా ఎప్పుడు నమ్ముదురు? ఇప్పుడు నమ్మకపోతే ఆయన వచ్చి వెళ్ళిన తరువాత అప్పుడు నమ్ముదురా? కానీ అప్పుడు నమ్మిన ఉపయోగం ఉండదు. త్వరగా అను మాట ఆయన మాటే గనక, ఆయన త్వరగా వస్తున్నాడు గనక మనం త్వరగా సిద్ధపడవలెను. మనం లోకంలో నేర్చుకొనుచున్న గొప్ప వృత్తుల కంటే ఈ వృత్తి గొప్పది కనుక ఈ వృత్తి పొందుటకు శక్తి పొందుదుము గాక. శర 1 రాకడ సమయము తండ్రికి తెలుసు అని ప్రభువే చెప్పినారు కదా, కనుక ఆ సమయము ఏర్పడే ఉన్నది. అప్పుడు ఆయన తన ఏర్పాటును తండ్రి ఏర్పరిచిన సమయం దాటిపోక వెంటనే అనగా త్వరగా వచ్చును. 2 మీ నిమిత్తము జాగు చేయుచున్నాడని ప్రభు చెప్పిన కదా, ఈ జాగు యొక్క గడువు అయిపోయిన వెంటనే అనగా త్వరగా వచ్చును. 3 గురుతులైన వెంటనే అనగా త్వరగా వచ్చును. 4 రాకడ సువార్త ప్రకటింపబడిన వెంటనే అనగా త్వరగా వచ్చును. 5 పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుటకు అందరికీ గడువు అవసరము. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతునని యోవేల్ ద్వారా చెప్పబడినది. పొందవలసిన వారు పొందిన వెంటనే అనగా త్వరగా వచ్చును. 6 సంఘము సిద్ధపడిన వెంటనే అనగా త్వరగా వచ్చును. ఇటువంటి త్వరగాలన్నీ కలిపిన ఎడల ఒక త్వరగా అగును. అదేదనగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. ఒకనాడు ఒక మనిషికి ఒక బంతి దొరికినదంట. ఆ బంతిని పట్టుకుంటే పేలినది. అలాగే నేను వేసే పత్రికలు మరియు పుస్తకములు వదిలి చూస్తే అదే పని జరుగును. చెప్పుట మన పని, దేవుని పని దేవుడు దానిని చేసి వేయును. అలాగూ త్వరగా రాకడకు సిద్ధపడు. త్వరపడు ధన్యత త్రియేక తండ్రి మీకు దయచేసి త్వరగా మిమ్మలను కొనిపోవునుగాక. ఆమేన్. మరణాత.